డీడీ కట్టి ఎస్ఆర్ఓ వాటా సమర్పించుకుంటే చాలు రిజిస్ట్రేషన్ తథ్యం. అది లీగల్ కాదా అనేది కూడా చూడరు. జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. బహిరంగ లావాదేవీలు జరుగుతున్నా పట్టనట్లే జిల్లా రిజిస్టర్ ఎందుకు అంత స్వేచ్ఛ ఆ ఎస్ఆర్ఓకి? పలు రియల్ ఎస్టేట్ సంస్థలతో తెర వెనుక బృందాలు ఒప్పందాలు ఉన్నాయి అని ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్ రిజిస్టర్. ఒక్కో రిజిస్ట్రేషన్ కి ఇంత వాటా అని ఎస్ఆర్ఓ సమర్పించుకుంటే రిజిస్ట్రేషన్ అవుతుంది అని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఆన్లైన్ లో లుస్కులు వెతికి మరీ దానికి రేటు కట్టడం ఇక్కడ ప్రత్యేకత. టీవీ4 ప్రత్యేక కథనంలో భాగంగా కార్యాలయంలో బహిరంగ లావాదేవీల వీడియోస్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ సమర్పించిన టీవీ4 ప్రతినిధి ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారో లేరో మరి ఒక వీడియోతో మీ ముందుకు త్వరలో. స్టేట్ క్రైమ్ ప్రత్యేక ప్రతినిధి కథనం 2 ఆగస్టు 8 టీవీ4 న్యూస్ తెలుగు. చెప్పండి. కాలుగా పట్టుకున్నారు ఎప్పుడు పట్టాలి